90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మేనిఫెస్టేషన్ జరగాలి అని అంటే ఎలాంటి స్పిరిచువల్ ఎనర్జీ తోడైతే మనకు ఉండేటువంటి అంటే మేనిఫెస్టేషన్ జరిగే అవకాశం ఉంటుంది, అంటే మనం ఏమనుకున్నా సరే జరగడానికి అవకాశం ఉంటుంది? నాగరాజ్ గారు కరెక్ట్ టైంలో ఒక మంచి ప్రశ్న అడిగారు. నేను ఎప్పటి నుంచో ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకున్నాను. అంటే మన స్పిరిచువాలిటీని, మన దేశంలో జరిగే వాటిని నేను ఎలా లింక్ చేయాలి, అది మన లైఫ్లో పెట్టుకుంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. అదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయిన మహాకుంభమేళా గురించి నేను చెప్పబోతున్నాను. ఓకే, అసలు భారతదేశం అంటేనే మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కొడితే ఏమొస్తుంది? భారతదేశం వస్తుంది. సో భారతదేశానికి వారణాసి, కానీ అసలు ప్రపంచానికి భారతదేశం అంటే అంత స్పిరిచువల్గా ఎంతోమంది ఋషుల్ని, మహర్షుల్ని, గొప్ప వాళ్ళని, ఎంతోమంది రాముడు, కృష్ణుడు నడిచిన దేశం ఇది. అంత గొప్ప పుణ్యభూమి. అట్లాంటి దేశానికి ఎంతోమంది రావాలనుకుంటారు. మన దేశం వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోక్కర్లేదు. బట్ గొప్ప వాళ్ళైన ఈవెన్ మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ వచ్చిన తర్వాత మార్క్ జుకర్బర్గ్ని ఇండియా రమ్మన్నారు. ఇండియాలో నైనిటాల్లో ఆ ఆశ్రమానికి వెళ్ళు అని చెప్పేసి సజెస్ట్ చేశారు మార్క్ జుకర్బర్గ్ని. అండ్ అలాగే విల్ స్మిత్, జూలియా రాబర్ట్స్, వీళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాలో స్పిరిచువాలిటీని నేర్చుకుంటూ ఉంటారు. అండ్ అలాగే చూసుకుంటే హెన్రీ ఫోర్డ్, ప్రపంచంలో కార్ని తయారు చేసి అసలు సెన్సేషన్ క్రియేట్ చేసిన హెన్రీ ఫోర్డ్ మునిమనవుడు, గ్రేట్ గ్రాండ్ సన్ అయిన అల్ఫ్రెడ్ ఫోర్డ్ గారు ఇండియా వచ్చి ఆయన ఇండియాలో జరుగుతున్న అద్భుతాలను చూసి హరే కృష్ణ టెంపుల్ వీటికి తిరుగుతూ ఆయన అర్థం చేసుకొని ఆయన పేరును మార్చుకున్నారు. అల్ఫ్రెడ్ బుష్ ఫోర్డ్ నుంచి ఆయన అంబరీష్ దాస అని చెప్పేసి ఆయన పేరు మార్చుకొని ఇండియాలో ఎన్నో అద్భుతమైన సేవలు చేసి స్పిరిచువల్ కార్యక్రమాల్లో ఆయన ఎంతో పాల్గొన్నారు. అండ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వండి, స్పిరిచువల్గా కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్ సెట్ ఉన్నా, ఎటువంటి మైండ్ సెట్ ఉన్నా, దానికి ఫౌండేషన్ ఏంటంటే స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే మనిషి స్పిరిచువల్గా నాశనం అయిపోతాడో, స్పిరిచువల్గా ఎదగడో, వాళ్ళు ఎప్పుడు అనుకున్న లక్ష్యాలు కానీ మేనిఫెస్టేషన్ కానీ చేయలేరు. ఒక్కసారి చూడండి, రజనీకాంత్ గారు ఉన్నారు. రజనీకాంత్ గారు ఆయనకి సమయం దొరికినప్పుడల్లా ఆయన హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. హైలీ స్పిరిచువల్ పర్సన్. వెంకటేష్ గారు, ఈవెన్ ఒక అన్స్టాపబుల్లో కూడా వెంకటేష్ గారు చెప్పారు, నేను అరుణాచలం వెళ్తాను, రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూర్చుంటే నాకు ఒక డివైన్ పవర్ వస్తుంది అని. అంటే సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా స్పిరిచువల్లీ డ్రివెన్ అయి ఉన్నారు. సో మనం కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే స్పిరిచువల్గా ఉండాలి. అదే నేను క్లాసెస్లో చెప్తూ ఉంటాను, మైండ్ఫుల్ మిలీనియర్గా మనం స్పిరిచువల్గా ఎలా డబ్బున్న వ్యక్తులుగా అవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏంటి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. అంటే అటువంటి పుణ్యభూమిలో ప్రతిరోజు ఒక అద్భుతమే. అలాంటిది 144 సంవత్సరాలకు ఒకసారి జరగబోయే కుంభమేళా గురించి, మహాకుంభమేళా గురించి అసలు ఎటువంటి అద్భుతాలు నేను తలుచుకుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతుంది. దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్, నార్మల్ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు జరగబోయేది మహాకుంభమేళా. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. అంటే లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 1881లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు, అంటే ఆల్మోస్ట్ 45 రోజులు జరగబోతుంది. అంటే ఏం జరుగుతుంది ఈ టైంలో? కుంభమేళా యొక్క ప్రత్యేకతతో మాట్లాడుకుందాం. అయితే నేను ఇందాక చెప్పినట్టు అర్ధ కుంభమేళా జరిగింది కదా, అర్ధ కుంభమేళాలో ఎంతమంది పార్టిసిపేట్ చూసారు చూడండి. అది ప్రయాగ్రాజ్లో జరిగింది 2019లో. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో హయ్యెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్గా రికార్డు కొట్టింది. అంటే ఆల్మోస్ట్ 24 కోట్ల మంది అప్పుడు ఆ కుంభమేళాకి, అర్ధ కుంభమేళాకి వచ్చారు. అంటే ఉత్తరప్రదేశ్ పాపులేషన్ యాక్చువల్గా 20 కోట్లు, కానీ వచ్చిన వాళ్ళు 24 కోట్ల మంది. అంటే ఎంత ప్రాముఖ్యత అది అర్ధ కుంభమేళాకి. అంటే ఇప్పుడు జరగబోతున్న మహాకుంభమేళం 144 సంవత్సరాలకు వచ్చేదానికి ఎంతమంది, ఈవెన్ భారతదేశంలోనే కాదండి, ఇందాక నేను చెప్పినట్టు వేరే ప్రపంచ దేశాల్లో ఎంతోమంది ఇండియాకి రావాలి, ఇండియాలో ఇటువంటి పుణ్యభూమి మీద నడవాలి, దీన్ని అసలు ముద్దాడాలి, తాకాలి, పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలి అని చెప్పేసి ఎంతోమంది తాతహలాడుతూ ఉంటారు. సో అటువంటి దానికి ఒక అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? ఇప్పుడు అర్థమైంది, కుంభమేళా అంత గొప్పదే అని అర్థమైంది. అసలు బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత అనేది ఒక చిన్న డీటెయిల్ స్టోరీ చెప్తాను. ఓకే, ఒక చిన్న స్టోరీ చెప్తానండి.
ఈ స్టోరీ ఏంటంటే దుర్వాస మహర్షి అని ఉన్నారు. ఆయన ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఏనుగు మీద ఇంద్రుడు ఒక యుద్ధం చేసి గెలిచిన పొగరుతో గర్వంతో ఆయన వస్తూ ఉంటాడు, ఏనుగు మీద వస్తుంటే దుర్వాస మహర్షి ఆయన మెడలో ఒక మంచి అద్భుతమైన మాల ఉంది, దేవతల నుంచి తీసుకున్న ఒక మాల ఉంటే మరి కనపడ్డారు కదా, ఉట్టి చేతులు అంటే ఏమీ ఇవ్వకుండా ఉంటే బాగోదని చెప్పేసి ఈయన మెడలో ఉన్న మాలని ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు ఏం చేశారు, నేను ఇలాంటివి వేసుకోవటం ఏంటి, గొప్ప గొప్పవి మనులు ఇవి వేసుకుంటాను, ఇది నార్మల్ పువ్వులది అని చెప్పేసి ఏం చేశారు, ఏనుగుకి ఇచ్చారు. ఏనుగు ఏం చేసింది, అది పువ్వులు కదా, పువ్వులు ఉండేసరికి కొన్ని తేనెటీగలు లాంటివి ఉన్నాయి, చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయి. ఆ పురుగులు ఏనుగును కుట్టడం మొదలుపెట్టాయి. ఏనుగు ఏం చేసింది, ఆ మాలని కింద పడేసింది, పువ్వుల మాలను కింద పడేసి తొక్కేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత దుర్వాస మహర్షి మళ్ళీ రిటర్న్ అవుతుంటే అరే చూసి నేను ఎంతో ప్రేమగా ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు ఇలా కింద పడేస్తాడా అని చెప్పేసి వీళ్ళకి బాగా పొగరెక్కింది. అంటే రాక్షసుల్ని వీళ్ళు గెలిచారు, వీళ్ళకి ఎవరో అడ్డు అదుపు లేకుండా ఇలా తిరుగుతున్నారు అని చెప్పేసి గర్వం బాగా పెరిగిపోయిందని చెప్పేసి వీళ్ళని శపిస్తారు. శపించిన తర్వాత ఈ దేవతల యొక్క పవర్ ఏదైతే ఉందో అది క్షీణించితే వీళ్ళిద్దరికి రాక్షసులకి దేవతలకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎంతోమంది దేవతలు కూడా, ఎందుకంటే పవర్ లేదు కదా, వీళ్ళ దగ్గర పవర్ లేకపోయేసరికి ఎందుకు దుర్వాస మహర్షి శపించారు కదా, శాపం వల్ల పవర్ పోయింది. వీళ్ళ శక్తులన్నీ తగ్గుకుంటూ వచ్చేస్తున్నాయి, హరించుకుంటూ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ రాక్షసులు ఏం చేయడం మొదలుపెట్టారు, ఈ దేవతల్ని చంపడం మొదలుపెట్టారు. రేషియో మారిపోయింది, 2:1. ప్రతి 2 రాక్షసులకు ఒకటే దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు. వీళ్ళకి అర్థం కాలే, అరే ఏం చేయాలి అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇలా జరుగుతుందండి, మమ్మల్ని కాపాడాలండి, మాకు శక్తులన్నీ హరించిపోయాయి, నేను ఏం చేయాలంటే మేము కాదు, విల్ గో టు విష్ణుమూర్తి అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి హాయిగా, ఆయన మామూలు మైండ్ సెట్ కాదు, ఆయన లోకానికి ఒక స్ట్రాటజిక్ ప్లానర్ అనమాట, సూపర్. సో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగారు, ఇలా రాక్షసులు మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు, మేము చాలా మా శక్తులన్నీ కోల్పోయాయి, ఏం చేయాలనుకుంటున్నారంటే, సరే క్షీరసాగర మదనం చేయండి అంటారు. క్షీరసాగర మదనం చేయాలంటే ఎలా చేయాలి, అసలు ఏంటో మాకు తెలీదు అంటే, నేను ఉన్నాను కదా మీకు చెప్తాను, కంగారు ఎందుకు అని చెప్పేసి. సో విష్ణుమూర్తి ఏం చెప్తారంటే దేవతలకి, సరే మీరు కంగారు పడద్దు, మందార అనే ఒక పర్వతాన్ని ఒక కొండని మీరు ఐడెంటిఫై చేయండి. అంటే వీళ్ళకి అర్థం కాదు, అది ఎక్కడ దొరుకుతుంది అంటే నేను చెప్తాను. ఆ మందార పర్వతానికి పాల సముద్రంలో పెట్టాలి. పాల సముద్రంలో పెట్టి వాసుకి అని పాముల యొక్క గాడ్ ఆఫ్ స్నేక్స్ మీరు క్షీరసాగర మదనం చేయండి. ఎలాగైతే మనం మజ్జిగని పెట్టి కవ్వంలాగా ఇలా చేస్తాం, ఏమవుతుంది, మనకి వెన్న వస్తుంది కదా, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. అలాగే మీరు క్షీరసాగర మదనాన్ని కూడా మీరు కవ్వంలాగా చెయ్యండి అంటారు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఈ మందార పర్వతాన్ని అలా పెట్టంగానే ఏమైపోతుంది, నీటిలోకి దిగిపోతుంది. అరే ఇది నీటిలోకి అంతే కదండి. ఇప్పుడు నీటిలో ఏదైనా బరువైన వస్తువు పెడితే ఏమవుతుంది, కిందకి దిగిపోతుంది. వెంటనే మళ్ళీ విష్ణుమూర్తి మాకేం అర్థం కావట్లేదు, మీరు చెప్పండి అంటే, కంగారు పడద్దు అని చెప్పి ఆయన బ్యాలెన్స్ చేసుకుని కింద చూస్తారు. దానిపైన కొండని ఆయన నిలిపి వాసుకి అనే గాడ్ ఆఫ్ స్నేక్స్ ద్వారా ఆయన చిలకడం మొదలుపెట్టారు. చిలికితే ఫస్ట్ ఏం వచ్చింది, విషం వచ్చింది. విషం వస్తే వెంటనే మళ్ళీ డౌట్, విష్ణుమూర్తి విషం వచ్చింది ఏం చేయాలి, ఇప్పుడు నేను కాదు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన్ని పిలవాలి అని చెప్పి శివుడి రెఫరెన్స్ ఇచ్చారు. శివ మీరే వచ్చి, రుద్రుడు మీరే చేయాలండి ఏదైనా అంటే, సరే ఆయన భార్యతో చెప్తారు, లోకాన్ని నేను కాపాడడానికి వెళ్తున్నాను అని చెప్పేసి పార్వతీదేవి చెప్తే కంగారు, మీరెళ్ళి మరి విషం మొత్తం తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి, మీకేమైనా అయిపోతే ఏంటి అంటే, ఏం కాదులే అని చెప్పేసి ఆమె చేయాలనుకుంటే ఈయన కాపాడగలదు కదా. ఆయన ఏం చేశారు, కంఠంలో దాచిపెట్టుకున్నారు, నీలకంఠుడు అయ్యాడు. అలాగా ఎప్పుడైతే క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు విషం వచ్చింది, దాని తర్వాత ఆవు వచ్చింది, ఇంకా చాలా చాలా వచ్చాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. అలాగ వచ్చిందే ధన్వంతరి చివరికి ఏం చేశారంటే కలశంతో పట్టుకుని అమృతాన్ని తీసుకొచ్చారు. అమృతాన్ని తీసుకొస్తే అమృతం చూడంగానే వీళ్ళందరికీ ఎక్సైట్మెంట్, అటు రాక్షసులు దేవతలకి ఇద్దరికి మధ్య ఎక్సైట్మెంట్, అరే మాకు కావాలని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఎలా కొట్టుకున్నారంటే 12 రాత్రులు 12 పగళ్ళు కొట్టుకున్నారు. అయితే మనుషులకి మనం ఒక ఇంటర్స్టెల్లార్ స్టోరీ, ఎవరైనా ఇంటర్స్టెల్లార్ చూసిన వాళ్ళకి ఏంటంటే ఒక టైం స్పేస్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది. అవును, ఒక రాక్షసులకి ఒక రోజు ఈక్వల్ టు మనుషులకి 1 సంవత్సరం. అంటే 12 రోజులు పగళ్ళు రాత్రి కొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి 12 రోజులు అయింది కదా, అంటే మనకి ఈక్వల్ టు 12 సంవత్సరాలతో ఈక్వల్.
ఓకే. అందుకని కుంభమేళ 12 సంవత్సరాలు. అయితే ఇంకా స్టోరీ ఉంది చాలా, నేను డీటెయిల్ కొంచెం స్పీడ్గా చెప్తున్నా. ఎప్పుడైతే చిలుకగా ఎన్నో వచ్చాయి కదా, తులసి వచ్చింది, చంద్రుడు వచ్చాడు, అలా వస్తున్న ప్రాసెస్లోనే ఎప్పుడైతే ధన్వంతరి ఒక అమృతాన్ని తీసుకొచ్చాడో, అమృతాన్ని తీసుకొస్తే వీళ్ళందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు కదా, ఇలా జరిగింది కదా. 12 రోజులు కొట్టుకుంటే వెంటనే ఏం చేశారంటే గరుడ వాహనంలో విష్ణుమూర్తి దీన్ని డైవర్ట్ చేయాలనుకున్నారు. అయితే ఆయన మోహిని అవతారం ఎత్తారో అదంతా మళ్ళీ వేరే స్టోరీ. అయితే గరుడు ఏం చేశాడంటే దీన్ని తీసుకొని, ఈ అమృత కలశం ఉంది కదా, ఈ కుంభం ఉంది కదా, దీన్ని తీసుకొని అలా వెళ్తుండగా కొన్ని చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్ అండ్ ఉజ్జయిన్లో పడ్డాయి. అందుకని ఈ ప్లేసెస్ని పవిత్రంగా మనం భావిస్తాము, విచ్ ఈజ్ నథింగ్ బట్ అమృతం. ఆ నేలల్లో, ఆ మట్టిలో, ఆ నీటిలో అమృతం ఉంటుంది. ఈవెన్ ఏ రిలీజియన్ అయినా తీసుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, బ్యాప్టైజ్ చేయాలంటే నీటిలో ఉంచుతారు. అంటే నీరుకి అంత ప్రాముఖ్యత ఉంది డిఫరెంట్ రిలీజియన్స్లో కూడా. అలాగే మన భారతదేశంలో కూడా అటువంటి పుణ్య నదులు ఎన్నో ఉన్నాయి. అటువంటి నదుల్లో మునిగితే మనకి మోక్షం వస్తుంది, పాపాలు తొలగిపోతాయి అని మన పూర్వీకులు బిలీవ్ చేస్తారు. అయితే కుంభమేళం ఎవరు స్టార్ట్ చేశారు? ఆది శంకరాచార్య మొదలుపెట్టారు. ఈవెన్ మన పురాణాల్లో నుంచి చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు క్షీరసాగర మథనం, తర్వాత మహాభాగవతం, దాని తర్వాత మనం చూసుకుంటే విష్ణు పురాణము, రామాయణం, మహాభారతం, వీటన్నిటిలో నుంచి కుంభమేళా చేసేవాళ్ళు. అయితే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆదిశంకరాచార్య గారు 850 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు. అయితే ఎవరైతే ఈ ప్లేసెస్కి వెళ్తారో, ఈ మహాకుంభమేళంలో పార్టిసిపేట్ చేస్తారో, ఆ గంగా నదిలో కానీ ఆ నదిలో ఎవరైతే స్నానం చేస్తారో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నది ఉంది. ఉజ్జయిన్లో క్షిప్రా నది అంటారు, హరిద్వార్లో గంగా నది. సో ఈ నదుల్లో మునగటం వల్ల మన పాపాలు తొలగిపోతే మోక్షం అనేది వస్తుంది అనేది. అయితే ఇప్పుడు మహాకుంభమేళంలో 144 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా. ఇందులో జరిగే అద్భుతం ఏంటంటే మహర్షులు, గొప్ప గొప్ప వాళ్ళు, అసలు వీళ్ళు బయట ప్రపంచానికి వీళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు గొప్ప అంటే మౌంటైన్స్లో ఉండి, అక్కడ ప్లేసుల్లో ఉండి, ఈవెన్ 50 degrees, -50 degrees, -40 degreesలో బట్టలు లేకుండా మెడిటేషన్ చేసుకునే మహర్షులు కూడా, మునులు కూడా ఈ టైంలో మన హరిద్వారు, ప్రయాగ్రాజు, ఉజ్జయిన్ అండ్ నాసిక్ వస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అంటే అప్పుడు ఏమవుతుందండి, అటువంటి మహర్షులు, గొప్పవాళ్ళు వచ్చినప్పుడు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ వల్ల అట్లాంటి ప్రదేశంలో ఉంటే ప్రతి ఒక్కరూ ఒక థాట్ని పట్టుకొని ధర్మంగా, న్యాయంగా ఉండాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, ఒక గొప్ప పనులు చేయాలి, ఒక గొప్ప సంకల్పంతో, ఇటువంటి పాజిటివ్ వైబ్రేషన్తో, పాజిటివ్ ఫ్రీక్వెన్సీతో ఉండటం వల్ల అటువంటి నేల, అటువంటి సరౌండింగ్ ఒక అద్భుతమైన పాజిటివ్, అట్లాంటి వాళ్ళు ఈజీగా మేనిఫెస్టేషన్ చేయగలరు. లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఎస్టిమేషన్ ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల మంది వస్తారని ఎస్టిమేషన్ అండి. సో నాగరాజ్ గారు, ఎలాగైతే అటువంటి అద్భుతమైన ప్లేస్కి ఎంతో గొప్పవాళ్ళు, మహర్షులు, మునులు వస్తారో, అటువంటి పాజిటివ్ ఫ్రీక్వెన్సీని, పాజిటివ్ వైబ్రేషన్ని, ఒక థాట్ని పట్టుకొని ఎంతో అద్భుతంగా అందరూ ఒకే తాటిపైన నడుస్తూ ఉంటారో, అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మనకు అద్భుతంగా ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అయితే అది అందరికీ వెళ్ళటం సాధ్యం కాదు. కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు, అటువంటి ప్లేసెస్కి వెళ్ళి అటువంటి ఎనర్జీని పొందలేని వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. కానీ అటువంటి వైబ్రేషన్స్ని, అటువంటి ఫ్రీక్వెన్సీస్ని, అటువంటి ఎనర్జీస్ని కనుక మనం ఎవ్రీడే లైఫ్లో మనం ఉన్న ప్లేసుల్లో కనుక క్రియేట్ చేసుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం నా తరపు నుంచి ఒక 9 days మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్, స్పిరిచువల్గా మనం ఎలా గ్రో అవ్వాలి, మనం ఎలా అటైన్ అవ్వాలి, మన ఫ్రీక్వెన్సీని, మన వైబ్రేషన్ని, మన ఎనర్జీ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి నేను 9 రోజుల పాటు జనవరి 16 నుంచి స్టార్ట్ అవుతుందండి. జనవరి 16 నుంచి 24 వరకు క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ పూట ఉంటాయి. సో అటువంటి స్పిరిచువల్ అవేకనింగ్ మనం ఎలా చేయాలి, చక్రాస్ని అసలు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, కుండలిని శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది మనం టచ్ చేస్తూ ఉంటాం. అయితే ఎవరైతే వెళ్తారో, మీకు తెలిసిన వాళ్ళు ఒకవేళ వెళ్ళారనుకోండి, వాళ్ళని మీరు కొన్ని రిక్వెస్ట్ చేయొచ్చు, అక్కడ నుంచి ఏం తెస్తే బాగుంటుంది, మీరు లైఫ్లో మీ ఇంట్లో ఉంటే అద్భుతమైన మేనిఫెస్టేషన్ జరుగుతుందండి. దాంట్లో కొన్ని ఏంటంటే గంగాజలం. మనం బిలీవ్ చేస్తాం గంగాజలం ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఒక రూమ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే, ఎప్పుడైతే గంగాజలం జల్లుతామో అక్కడ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయన్నమాట. అటువంటి శక్తి గంగాజలంకి ఉంది. అది కూడా ఎక్కడి నుంచి, అసలు అమృతపు చుక్కలు పడిన అటువంటి అద్భుతమైన నేల నుంచి కనుక మనం తెచ్చుకోగలిగితే ఇంకా అసలు ఎలా ఉంటుంది అంటే, అలాగే మట్టి అసలు ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం,
గంగా యమున సరస్వతి కలిసిన పుణ్యభూమి అది. అటువంటి ప్రదేశంలో నుంచి మనం మట్టి తెచ్చుకోగలిగి ఇంట్లో నుంచి పెట్టుకోవాలన్నా, లేకపోతే వెళ్ళిన వాళ్ళని మీరు మట్టి అడిగినా సరే అసలు సాక్షాత్తు విష్ణుమూర్తి నడిచిన నేల అది. అటువంటి భూమి నుంచి మనం గనక మట్టిని మన ఇంట్లో పెట్టుకున్న అటువంటి పాజిటివ్ ఫ్రీక్వెన్సీని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం, ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కుదిరితే శివలింగం తెచ్చుకోవచ్చు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు శివలింగం తెచ్చుకొని దాన్ని రోజు ఆరాధన చేసుకొని, మనం కొన్ని వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం రుద్రమంత్రం ఎలా చదవాలి, లేకపోతే మృత్యుంజయ మంత్రం కొన్ని చదువుకుంటూ శ్రద్ధతో భక్తితో ఉచ్చారణ దోషం లేకుండా కనుక మనం చేసుకోగలిగితే ఈజీగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అండ్ అలాగే తులసి మొక్క, తులసి క్షీరసాగరం మదనంలో నుంచి వచ్చింది. సో అటువంటిది మన ఇంట్లో పెట్టుకొని రోజు తులసికి చేసుకుంటే, గుళ్ళోకి వెళ్తాం తులసి ఇస్తారు. తులసి ఏంటి, ఎన్నో క్రిముల నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి మనం కాపాడుతుంది. అంటే మన ఇంట్లో ఒక ఆయుర్వేద మొక్క ఉంది, దాన్ని మనం పెట్టుకొని మన హెల్త్ని బెనిఫిట్ చేసుకోవచ్చు, పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ని ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రసాదం, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ ప్రసాదం మనం తీసుకొని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనర్జీస్ని మన ఇంట్లో మన బాడీలో మనం పెట్టుకోగలిగితే ఈజీగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో, న్యూరో సైన్స్ పరంగా మనం ఎలాగైతే అనుకున్నది సాధించాలనుకుంటారో ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ వెళ్ళలేకపోయారు, వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఇవి తీసుకోగలుగుతారు. లేదు ఇది కూడా కుదరలేదా, మనం చేసే క్లాసెస్ లేదు, వెళ్ళిన వాళ్ళైనా మన క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. జనవరి 16వ తారీఖు నుంచి పొద్దున పూట జరగబోయే క్లాసెస్ మీరు అటెండ్ అయ్యి, మేనిఫెస్టేషన్ క్లాస్, మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మేనిఫెస్టేషన్ క్లాస్ మీరు అటెండ్ అయ్యి మీ లైఫ్లో ఒక అద్భుతమైన రిజల్ట్ సంపాదించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన టైం. అండ్ అలాగే జనవరి 13 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మన బ్యాచ్ అటు ఇటుగా 16 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అటువంటి అద్భుతమైన ఘట్టంలో మనం క్లాసులు చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి. స్పిరిచువల్ ఎనర్జీస్ హై ఉంటాయి కదా. ఎస్, డెఫినెట్గా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో జనవరి 16th నుంచి జరిగేటువంటి బ్యాచ్ కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే ఎన్రోల్ చేసుకోండి. అండ్ పౌర్ణమి వస్తుంది కదా, అక్కడ నుంచి స్పిరిచువల్ ఎనర్జీస్ హై ఉంటాయి జనవరిలో. డెఫినెట్లీ ఈ ఇయర్ చాలా 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 స్పెషల్. సో మీరు కనుక శ్రావణ్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.